బ్యాక్ న్యూస్ హైదరాబాద్ లో ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో విదేశీ మద్యం అలాగే గంజాయి దొరికింది. ప్రముఖులకు పార్టీ ఏర్పాటు చేశారు. ఫోక్ సింగర్ చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో బర్త్డే పార్టీని అరేంజ్ చేశారు. రిసార్ట్ పై పోలీసులు దాడులు చేసి విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు. పలువురికి డ్రగ్స్ పరీక్షలు కూడా నిర్వహించారు పోలీసులు. పరీక్షల్లో పలువురికి గంజాయి తీసుకున్నట్లుగా తేలింది. ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్ అలాగే దామోదర్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. గంజాయి టెస్ట్ లో దామోదర్ రెడ్డి కూడా పాజిటివ్ వచ్చింది. ప్రముఖ సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడ్డట్టుగా కనిపిస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ ఈవెంట్ కి 50 మంది హాజరు కాగా అందులో మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడు కూడా ఉన్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటుగా గంజాయి కూడా సరఫరా చేసినట్టుగా తేలుతోంది. పార్టీ జరుగుతున్న త్రిపుర రిసార్ట్ పై చేవెళ్ల పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రైడ్ లో భారీగా విదేశీ మద్యాన్ని కూడా సీజ్ చేశారు. 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా అందులో కొందరికి పాజిటివ్ వచ్చింది. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడం అలాగే పర్మిషన్ లేకుండా విదేశీ మద్యం వాడకంపై మంగ్లీతో పాటుగా రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్ రెడ్డిలపై చేవెళ్ల పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రిసార్ట్లలో పార్టీల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తామంటే తెలంగాణ పోలీసులు చూస్తూ ఊరుకోరంటూ వార్నింగ్ ఇస్తూ తెలంగాణ పోలీస్ శాఖ ట్వీట్ కూడా చేసింది. హైదరాబాద్ లో ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం రేపింది. ప్రముఖులకు పార్టీ ఏర్పాటు చేశారు. తన బర్త్డే సందర్భంగా ఫోక్ సింగర్ మంగ్లీ చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో ఈ బర్త్డే పార్టీ జరిగింది. రిసార్ట్ పై పోలీసులు దాడులు చేశారు. ఇందులో భారీ ఎత్తున విదేశీ మద్యాన్ని కూడా సీజ్ చేశారు. పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించడంతో అందులో 9 మంది వరకు ఈ గంజాయి తీసుకున్నట్టుగా తేలింది. పరీక్షల్లో అనేక మందికి పాజిటివ్ వచ్చింది. ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్ అలాగే దామోదర్ రెడ్డిపై కేసు నమోదైంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీస్ శాఖ చేసిన ట్వీట్ ని కూడా మనం చూడొచ్చు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్ పై దాడి చేశారు చేవెళ్ల పోలీసులు. చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే కొరడా ఝళిపించడానికి పోలీసులు రెడీగా ఉంటారంటూ ఆ ట్వీట్ సారాంశం. ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్ లాంటి వాటిని వాడితే వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడమంటూ తెలంగాణ పోలీసులు చేసిన ఆ పోస్ట్ ని కూడా మనం చూడొచ్చు. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ తన బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మొత్తం 50 మంది హాజరయ్యారు. దీంట్లో ఆమె కుటుంబ సభ్యులు, ఆమె అత్యంత సన్నిహితులతో పాటుగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ పార్టీకి సంబంధించి పోలీసులకి సమాచారం రావడంతో త్రిపుర రిసార్ట్ మీద పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్ లో భారీ ఎత్తున విదేశీ మద్యాన్ని కూడా తీసుకున్నారు. అండ్ ఈవెంట్ కి సంబంధించి ఎలాంటి పర్మిషన్ కూడా లేదు అని చెప్తున్నారు. మరోవైపు గంజాయి టెస్ట్ లో కొంతమందికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యులతో పాటుగా సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా ఈవెంట్ లో ఉన్నారు. పార్టీలో విదేశీ మద్యంతో పాటుగా గంజాయిని కూడా సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ జరుగుతున్న త్రిపుర రిసార్ట్ పై చేవెళ్ల పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ రైడ్ లో పలువురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 48 మందికి గంజాయి పరీక్ష నిర్వహించగా అందులో కొంతమందికి పాజిటివ్ వచ్చింది. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడం, పర్మిషన్ లేకుండా విదేశీ మద్యం వాడకంపై మంగ్లీతో పాటు రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్ రెడ్డిలపై కూడా చేవెళ్ల పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక రిసార్ట్లలో పార్టీల పేరుతో ఇలా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తామంటే పోలీసులు చూస్తూ ఊరుకోరు అంటూ వార్నింగ్ ఇస్తూ తెలంగాణ పోలీస్ శాఖ ఒక ట్వీట్ కూడా చేసింది.